బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపా బుధార్చిత ప్రసవిత్రీ ప్రచండాజ్ఞ ప్రతిష్ఠా ప్రకటాకృతి. వివరణ. బ్రహ్మాణ్యే నమః. బ్రహ్మపుచ్చ స్వరూపురాలు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములలో చివరిదైన ఆనందమయ కోశము బ్రహ్మమునకు పుచ్చము వంటిదని వేదము వర్ణించినది. బ్రహ్మము యొక్క స్త్రీ రూపము బ్రహ్మాణి, సరస్వతి స్వరూపురాలు. బ్రహ్మణే నమః. భేదము లేనిది, సత్తాస్వరూపము త్రికాలాబాధమైనది, వాక్కులకు అతీతమైనది, మనస్సుకు గోచరించనిది, జ్ఞానము చేతనే తెలియదగినది అయిన ప్రజ్ఞాన ఘనరూపిణి బ్రహ్మ. ఇది దేవీ స్వరూపము. జనన్యే నమః. ప్రపంచములన్నింటికీ తల్లి. జనయతీతి జనని అనగా సంతానమును కనునది. సర్వ ప్రపంచములకు జనని అమ్మే. బహురూపాయై నమః. అనేక రూపములు కలది. అమ్మ నిరాకార నిర్గుణ నిరంజన స్వరూపిణి. కానీ రాక్షసవధ చేయుటకు అనేక రూపములను ధరించినది. దేవతలు, మనుష్యులు, పశుపక్షాదులు, చరములు, స్థిరములు అన్నీ అమ్మ రూపములు. బుధార్చితాయై నమః. జ్ఞానులచే పూజింపబడు తల్లి. భగవద్గీతలో భక్తులు ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని అని 4 విధములని భగవానుడు పలికెను. అందువలన జ్ఞానులు కూడా దేవిని అర్చింతురు. ప్రసవిత్రియై నమః. సమస్తమును పుట్టించు తల్లి. పంచభూతాత్మకమైన ప్రపంచమును, ప్రాణులను కలిగించిన తల్లి. ప్రధానముగా చేతనములలో చైతన్య శక్తులను ప్రేరేపించునది. ప్రచండాయే నమః. మిక్కిలి కోపము గల తల్లి. మిక్కిలి ప్రతాపము కల తల్లి. మిక్కిలి ఇష్టమైన శంఖపుష్పి అను మూలిక కల తల్లి. దుష్టులకు భక్తిచే పొందసఖ్యము కాని తల్లి. సౌమ్యరూపిణియగు తల్లిని సాత్వికులైన భక్తులు పూజింతురు. రౌద్రరూపిణి అయిన తల్లిని తామసులైన భక్తులు పూజింతురు. ఆజ్ఞాయే నమః. భగవదిచ్ఛా రూపురాలు. వేదములయందలి విధి నిషేధ స్వరూపురాలు. శివపురాణమునందు దేవి రుద్రుని ఆజ్ఞా స్వరూపురాలు. ఆమెచే అందరికీ ముక్తి కలుగును అని కలదు. ప్రతిష్ఠాయే నమః. సర్వ జగత్తులకు ఆధారమైన తల్లి. ప్రజ్ఞాస్వరూపురాలకు తల్లి. సకల వస్తువులకు ఉనికి ఆధారభూతురాలు. శివుని అష్టమూర్తులకు పురుషతత్వములు అని పేరు. వాటిలో జలమునందుంచిన పార్వతీ ఆత్మకు ప్రతిష్ఠ అని పేరు. ప్రకటాకృత్యే నమః. అందరికీ తెలియచున్న ఆకారము కలది. శ్రీచక్ర ప్రథమావరణమునందున్న యోగినులకు ప్రకటలు అని పేరు. వారి స్వరూపురాలు తల్లి.